యూపీ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారా? బీహార్లో ఆర్జేడీ కూటమి ఓటమికి ఎంఐఎం కారణమా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓవైసీ మార్క్ ఎలా ఉండబోతుంది? ఎంఐఎం ఒంటరిగా 100 స్థానాల్లో రంగంలోకి దిగడంతో ఎస్పీ కాంగ్రెస్ పార్టీలో కలవరపాటు మొదలైందా? ముస్లింలతో పాటు దళిత ఓట్లు చీల్చుతారా? యూపీలో ఓవైసీ గేమ్ ప్లాన్ ఏంటో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బెంగాల్ సరిహద్దుగా ఉండే తూర్పు బీహార్కు సీమాంచల్లో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలపై ఓవైసీ దృష్టి సారించారు. సీమాంచల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో 14 చోట్ల ఎంఐఎం బరిలోకి దిగింది. 5 చోట్ల విజయం సాధించింది. అయితే చాలా స్థానాల్లో ఓట్లను చీల్చి ఆర్జేడీ కూటమి గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. యూపీలో 38 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఎక్కడా విజయం సాధించకపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థికి అత్యంత సన్నిహితంగా సంబాల్లో దగ్గరగా ఎంఐఎం అభ్యర్థి ఉన్నాడు. ఈసారి ఓవైసీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. ఆయనపై ఇటీవల జరిగిన తుపాకీ దాడి యూపీలో ఎంఐఎం చర్చను ప్రేరేపించింది. అయితే ఇప్పుడు ఓవైసీ అడుగుపెట్టడంతో పరిస్థితులు తారుమారైనట్లే అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ బి టీమ్గా, ఎంఐఎం సి టీమ్గా బీఎస్పీని ఫోకస్ చేసే పనిలో అఖిలేష్ ఉన్నాడు. సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు వేస్తోన్న వాళ్లు మాత్రం ఓవైసీ మాయావతి కారణంగా బీహార్ తరహాలోనే యూపీలో కూడా బీజేపీ లాభపడుతుందని అంచనా వేస్తున్నారు. సో బీహార్ తరహా ఫలితాలను యూపీలోనూ క్షేత్రస్థాయి పరిశీలకులు ఊహిస్తున్నారు.